5 years back we had liquor license business. ఓకే, లిక్కర్ బిజినెస్ లో లైసెన్స్ వేరే వాళ్ళకి ఉంటది, షాప్ మనకు ఉంటది. ఓకే, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి నేను 10,000 సంపాదించుకున్నానంటే వాళ్ళకు ఉన్న షేర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇదే లైసెన్స్ నేను వెళ్ళి కొనాలి అనుకుంటే నాకు రాదు, వయసు లేదు. రెండోది ఏంటంటే దానికి టెండర్ ఫిల్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఆ టెండర్ కూడా చాలా బొమ్మిన తిమ్మిన ఉంటాయి. అది ఆ గేమ్ అంతా ఎవరు స్ట్రైట్ గా ఆడరు. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ we were under somebody అండ్ వాళ్ళ కోసం మనం పని చేసాం. ఓకే, వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి ఓకే, మళ్ళీ ప్యూర్ అదొక వేరే లెక్క టైప్ బిజినెస్ అన్నమాట. ఓకే, సో అది చేసిన తర్వాత ద ఓనర్ సడన్లీ ఎక్స్పైర్డ్. ఓకే, సో ఏమైందంటే బిజినెస్ టోటలీ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. బేసిక్లీ ఇన్ దట్ బిజినెస్ మనకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏమైంది, అడుగుడుకు వచ్చేసి he was literally tracing me, where is this girl who is running this. Okay, because exactly తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా. ఆ కొడుకుకి పోవాలి అనుకుంటే అది నేను ఇవ్వాలి తలుచుకోలే యాక్చువల్లీ. అప్పుడు డబ్బు కకృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్, లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చిగా ఉంటదని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఐ డి నాట్ గివ్ హిమ్, బికాస్ అదంతా కాంటాక్ట్స్ నాకు వచ్చేసింది కదా. నీ బిహాఫ్ లో నేను పని చేసుకుంటున్నాను అనుకుంటే ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ అది నాకు వచ్చేస్తుంది. వెదర్ ఇట్ ఇస్ నాలెడ్జ్, డబ్బులో, పనియో, కాంటాక్ట్స్, అదంతా నాకు వచ్చేస్తుంది. సో అప్పుడు కొన్న డబ్బు మీద కకృతి పడి ఐ డి నాట్ గివ్ దట్ బిజినెస్ టు హిమ్. ఐ వాజ్ లైక్ మనమే డీల్ చేద్దాం, మనమే క్లోజ్ చేద్దాం, అది చెప్పేసుకొని నేనే మధ్యలో నుంచొని ఐ వాజ్ లైక్ నో వి విల్ డూ ఇట్ అని చెప్పేసుకొని నేను బాగా కూడా చెప్పాను, we'll do this, continue this, we'll not give it to him. I was not ready to give that space also to him. He was wanting that, but mutual గా కాన్సెప్ట్ మాట్లాడేసుకుని he wanted to take over. Because ఇప్పుడు మాకుండే వయసుకి మనకంత కనిపించింది అనుకో, అసలు ఏమీ లేనట్టు ఉంది కదా. ఆకలితో జేబులే ఖాళీ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో పని చేసేటప్పటికి నాకు నెలకి 3 లక్షలు వచ్చేటప్పటికి ఆలోచించేదాన్ని, ఎందుకురా మనకంతా 3 లక్షల ప్లేస్ లో మనకు 10 లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు నీకు ఇస్తాను నాకుండే స్టాక్ కి. సో అప్పుడు అదే లాగ్ అయి మనకు ట్రేస్ చేయలేక మనం వేరే వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టేసి యూస్ టు రన్ ద బిజినెస్ ఫ్రమ్ బిహైండ్. ఐ యూస్ టు లైక్ సమ్వేర్ ఎల్స్ సమ్ ఫ్రమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ టు గెట్ ద స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, గో డౌన్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది అక్కడ. సో ఐ యూస్ టు డీల్ ఇట్ బికాస్ ద లైసెన్స్ వాజ్ విత్ దట్ పర్సన్ అండ్ బిజినెస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు అస్. ఓకే, అవి that man to literally wanted to kill me. Literally నిజమే అది నిజంగా నా మెడ దగ్గర యూ నెవర్ ఇప్పుడు గమనించలేదు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ నా నెక్ లో ఒక లైన్ కట్ట మార్క్ ఉంటది. లిటరలీ ఇట్ వాజ్ లైక్ ఆన్ ద మాదాపూర్ జంక్షన్. నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా, నడుచుకుని 2 అడుగు వేసుకుంటాను, బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. టూ బాయ్స్ ఆన్ బైక్. లిటరలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగేసుకుని అసలు ఆల్మోస్ట్ కత్తితో నా చైన్ వల్ల నేను బతికిపోయాను అనుకో, జస్ట్ స్లైట్ మార్క్ ఆన్ ఇట్. అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవాడు. హీ సెడ్ మిత్ర స్టాప్ ఇట్, అమ్మ వదిలేసి అమ్మ. మాకు పరిచయం అన్నాడు పెద్ద ఆయన, మళ్ళీ ఇది వేరే దాంట్లో ఉంటది అని చెప్పేసుకొని చెప్పాడు. ఈజ్ లైక్ అమ్మ వదిలే అమ్మ, మనకి ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నీకుండే వయసుకి నువ్వు వాళ్ళతో గొడవ కూడా పెట్టలేవు అంటే ప్రతిసారి నాకు ఆ వయసు విషయం ముందుకు వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుందా? ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ కొంచెం సరే అమ్మా మనకు మంచితనం ఎందుకు అని చెప్పిన ఆలోచించినా కూడా, అది వదిలేసినా కూడా నాకుండే సర్కిల్ పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో మాకు తిండి పెట్టలేదు ప్లేస్ లో మాకు ఎవరి దగ్గర అయితే పని దొరుకుతుందో అట్లా పని చేసుకొని అవతల బిజినెస్ మాకు ఇచ్చేసి ఎక్స్పైర్డ్ అండ్ ఆఫ్టర్ దట్ బిజినెస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇన్ మై హ్యాండ్. ఇప్పుడు నాకంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు కకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్, నేను వదలలేదు. అప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి లైక్ నో అమ్మా ఇదంతా వదిలేయమ్మా, ఇంత మనకి కరెక్ట్ కాదు,
ఏది చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంక ఎంతసేపు ఉంటావు చెప్పు, వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తాం అని చెప్పి దట్ వాజ్ అ కాన్వర్సేషన్. అండ్ దెన్ అంటే వాళ్ళు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పించేసారు. వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అంటే నాకు అప్పుడు చాలా అహంకారం, నాతో లాక్కోగలుగుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్. దెన్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ రియలీ రియలైజ్ దట్ I earned so much. Okay, I earned XYZ value. I earned it. But now what I feel is, literally when they said, no, as a woman, that business is not good for you. Okay, ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు, వేరే దాంట్లో చేసుకో. ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో, ఆ మిత్ర శర్మకి ఎట్టి వైన్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది, అంత గలీజ్ ఉంటుంది. అప్పుడు నాకు డబ్బే కావాలి. నాకు అంత బుద్ధుండేది కూడా కాదు దట్ అవునా ఈ వైన్స్ అది కాదు అని చెప్పి. ఓకే, నాకు పని దొరికింది కాదు, నేను పని చేశాను, నాకు డబ్బులు. ఓకే, బికాజ్ అప్పటికే I was like, I worked on so many very VVIP candidates, even for foreigners I have worked. Okay, and where I've seen they're so freaking rich. Okay, వాళ్ళకి ఒకటే కావాలి, they need loyalty. That is the reason I all the time keep telling loyalty. It's all because I've learned that from the most VVIP candidates, that if you are just loyal to them, okay, just loyal to them, you can be the part of the success and the money they have earned. Just be a part of their loyalty and they'll give you everything. అబ్బో మస్తుగా ఇవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. నేనేమంటాను, ఇవ్వలేని వాళ్ళతో మనం ఎందుకు ట్రావెల్ అవుతాం, మ్యాటర్ అది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఓకే, ఎలా చెప్పాలి దీన్ని, ఇప్పుడు వాట్ యు ఆర్ సీయింగ్ టుడే ఈజ్ నాట్ టుడేస్ వర్క్. సో మెనీ ఇయర్స్ నుంచొని మనం అక్కడ పని చేసాము, అక్కడ నుంచాము. యూ టెల్ మీ, ఏం పని అయితే నేను చేయలేదు. నుంచొని యాక్టింగ్ నుంచి వాడి దగ్గరికి వెళ్ళేసి వీడి దగ్గరికి వెళ్ళేసి అది చేసుకొని ఇది చేసుకొని అక్కడ పంపించి ఇక్కడ పంపించి అలా చేసి ఇక్కడ నుంచి డబ్బు తీసుకొని అక్కడికి పోయి అసలు సగం జీవితం నాకు అనిపించింది టిల్ నౌ ఐ థింక్ మ్యానిపులేషన్ ఓన్లీ. దట్ ఈస్ ద రీజన్ ఐ గాట్ బోర్డ్ విత్ మ్యానిపులేషన్. మై రియాలిటీ ఈస్ దట్ ఇప్పుడు ఒక చిన్న పిల్లడికి చాక్లెట్ తిను అంటే ఒకరోజు వాడికి చాక్లెట్ నుంచి విరక్తి వచ్చేస్తుంది. My whole conversation is 9 to 5 జాబ్ చేసిన వాళ్ళు ఎంత ప్రశాంతంగా బతుకుతారు. ఎందుకంటే they know what work they are doing. They have to do the same job. Okay, there is no creativity, there is no difference in the working pattern, there will be no change in whatever they are doing. Okay, మహా అయితే నువ్వు లాయల్ గా ఆ కంపెనీకి పని చేసావు అనుకో, సంవత్సరానికి 2 సంవత్సరానికి నీకు వచ్చేసి ఒక హైక్ ఉంటుంది. బట్ దే హ్యావ్ నో brain pressurizing work. Okay, they just have to give output for the work they already know. But here is like